హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మైసూర్ రైల్ మ్యూజియం గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఈ మ్యూజియం వచ్చేసి 1979లో అయితే పెట్టారనమాట. ఫస్ట్ మ్యూజియం ఢిల్లీలో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ మ్యూజియం. దీనికి ఎంట్రీ కాస్ట్ వచ్చేసి అడల్ట్స్‌కి అయితే ₹50, కిడ్స్‌కి అయితే ₹20 అయితే ఉంటుంది. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది ఎక్సెప్ట్ ట్యూస్‌డే. అండ్ కొన్ని సార్లు 9:30 నుంచి 5:30 వరకు అలా వెదర్‌ని బట్టి కూడా అయితే ఉంటుందనమాట. అండ్ ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మ్యూజియం చూడడానికి వెళ్ళి 2024లో అక్టోబర్‌లో అయితే నేనిక్కడ పడ్డాను. అండ్ తలకి కూడా బాగా దెబ్బైతే తగిలిందనమాట. తల అయితే అసలు కొబ్బరికాయ పగిలినట్టుగా పగిలింది. అంటే మొత్తం పగలలేదనుకోండి. అందుకే ఇప్పుడు మీకు మళ్ళీ 2025లో వెళ్ళి వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ చెప్పగలుగుతున్నాను. అండ్ ఆ పడిన ప్లేస్ కూడా చూపిస్తాను. అండ్ ఎలా పడ్డాను ఏంటి అనేది కూడా చెప్తాను. వీలైతే ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను కొంచెం బ్లర్ చేసి. ఎందుకంటే వీడియోలో కనిపిస్తే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ కిందకొస్తదనమాట. సో, బ్లర్ చేసి అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇక ఈ మ్యూజియం విషయానికొస్తే ఇక్కడ మొత్తం ట్రైన్స్ గురించి అంటే అసలు ట్రైన్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, ఎన్ని డెవలప్‌మెంట్స్ తీసుకొస్తూ వచ్చారు అనేది మొత్తం అయితే ఇక్కడ ఇలా రాసుంటది. అండ్ అలాగే అవన్నీ అసలు వాళ్ళు వాడే ఎక్విప్‌మెంట్ ఏంటి అదంతా కూడా డిస్‌ప్లేలో అయితే పెడతారనమాట. ఇక్కడికి ఎక్కువగా స్కూల్ పిల్లలనైతే తీసుకొస్తారు టూర్స్‌కి. ఇదివరకు ఇక్కడ ఉన్న కొన్ని ఐటెమ్స్ మైసూర్ ప్యాలెస్‌లో అయితే ఉండేవట. వాటిని ఇక్కడైతే డిస్‌ప్లే పెట్టారిప్పుడు. ఇలా మొత్తం ట్రైన్ సిగ్నల్స్, లైట్స్ అన్నీ మొత్తం ట్రైన్స్‌లో ఏవైతే యూజ్ చేస్తారో అవన్నీ గూడా ఇలా డిస్‌ప్లే అయితే ఉంటాయన్నమాట. అండ్ ఆ ట్రైన్స్ అవి ఉంటాయి కదా! సో, వాటిల్లో మనం ఫోటోస్ కూడా అవి గూడా తీసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఒకటేంటంటే మైసూర్ మహారాజాస్ యూజ్ చేసిన కోచెస్ కూడా డిస్‌ప్లేలో అయితే ఉంటాయి. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! శ్రీ రంగా పావిలియన్ అని చెప్పి. సో, ఇక్కడ కనిపిస్తున్నవి గూడా అవే ఉంటాయి. అంటే వాళ్ళు ట్రావెల్ చేయడానికి యూజ్ చేసిన కోచెస్ అన్నమాట ఇవన్నీ గూడా. 1899 ఆ టైంలో అయితే యూజ్ చేశారు. అందులో మొత్తం అన్ని ఫెసిలిటీస్ గూడా ఉంటాయి. కిచెన్, బాత్రూము, బెడ్‌రూము, సర్వెంట్ రూము, డ్రెస్సింగ్ రూమ్ ఇలా మొత్తం అన్ని ఫెసిలిటీస్‌తో అయితే ఉంటాయన్నమాట. సో, వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు ఇవన్నీ అయితే యూజ్ చేసేవాళ్ళు. వాటినైతే ఇక్కడ డిస్‌ప్లే అయితే పెట్టారన్నమాట. ఇక్కడ 2 కోచెస్ అయితే ఉంటాయి. సో, ఈ 2 కోచెస్ కూడా వాళ్ళు యూజ్ చేసినవే. ఇక్కడ ఉన్న డిస్‌ప్లేస్‌లో అసలు ఫస్ట్ లోకోమోటివ్ ట్రైన్ ఇండియాలో తయారైంది గూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాటిల్లో మెయిన్ వచ్చేసి ఈఎస్ 506 4-6-2 లోకోమోటివ్ ఒకటి. అలాగే రెడ్ కలర్ ఆస్టిన్ రైల్వే కారు ఇది 1925 ఆస్టిన్ మోడల్. 1963లో టెల్కో వాళ్ళ చేత మ్యానుఫ్యాక్చర్ చేయబడిన వైపీ2511 2 రాయల్ కోచెస్ ఇవి మహారాజాస్ ఆఫ్ మైసూర్, వొడియార్ కింగ్స్ యూజ్ చేసినవన్నమాట ఇవి కూడా. అలాగే మహారాణీస్ సెలూన్, డైనింగ్ కార్ యూనిట్ ఇక్కడ మీరు చూస్తున్నవి కూడా అవే. అండ్ రాయల్ టాయిలెట్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో అయితే. అలాగే 1900లో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఏడబ్ల్యూజీ బగ్నాల్ 1625 ఇలా కొన్ని రేర్ లోకోమోటివ్స్ అయితే ఇక్కడ డిస్‌ప్లే అయితే చేశారనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా అసల త్రూ ఇయర్స్ అంటే ఎట్లా ఇయర్ బై ఇయర్ ఎలా గ్రో అవుతూ వచ్చింది, ఎన్ని ఇన్వెన్షన్స్ తీసుకొని వచ్చారు అనేదైతే ఇక్కడ డిస్‌ప్లే అయితే చేసుంటదనమాట.
సో, అప్పుడు 2024లో వెళ్ళామని చెప్పాను కదా! అప్పుడు ఇక్కడి వరకు వీడియో తీశాను. ఇక్కడి వరకు వీడియో తీసిన తర్వాత ఆ రోజు 5కి అయితే వెళ్ళామనమాట అక్కడికి. ఆ రోజు వర్షం పడుతూ ఉంది. కరెక్ట్‌గా ఈ కోచెస్ అయిపోయిన తర్వాత ఇలా బయటికి వచ్చాను. వర్షం పడి ఉండడం వల్ల ఈ స్టెప్స్ దిగగానే రైట్ లెగ్ వేయగానే జారింది. అలా పడి ఆ స్టెప్ కోన్‌లా ఉండేదానికైతే కరెక్ట్‌గా తల బ్యాక్ పార్ట్‌కైతే తగిలిందనమాట. ఒక కొబ్బరికాయ ఒక సైడ్ పగలగానే ఎలా ఉంటది అలా అయితే ఉంది. స్ట్రెయిట్‌గా పగిలిందనమాట. చాలా బ్లడ్ అయితే వచ్చింది. నేను ఆ రోజు రెడ్ చున్నీ వేసుకొని ఉండడం వల్ల సడెన్‌గా చున్నీ తలపైన పెట్టాను. అదసలు బ్లడ్డా లేక వాటర్ పడి వర్షం పడింది కదా! సో, వాటరా అనేది కూడా అర్థం కాలేదు. సో, జస్ట్ అలా హ్యాండ్ పెట్టి చూస్తే ఒట్టి చేత్తో అప్పుడు బ్లడ్ అంతా కూడా చేతికి తగిలింది. అప్పుడు ఇమ్మీడియేట్‌గా అక్కడున్న వాళ్ళని అడిగితే హాస్పిటల్ చాలా దూరం ఉంటది ఇక్కడికి. మీరు రైల్వే హాస్పిటల్‌కి వెళ్ళండి అనైతే చెప్పారనమాట. ఇమ్మీడియేట్‌గా వెళ్తే అక్కడ జూనియర్ డాక్టర్స్ ఏవో పిన్స్ లాంటివేవో వేశారు. ఆ పార్ట్ వరకు హెయిర్ తీసేసి, ఇంక మొత్తం తల చుట్టూ కట్టు వేసి పంపించారు టాబ్లెట్స్ ఇచ్చి. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నట్లుగా. ఇంత తగిలాక కూడా నెక్స్ట్ రోజు ఒక టెంపుల్‌కి అలాగే ఇంకో 2 ప్లేసెస్‌కి కూడా వెళ్ళాము. చెప్పాలంటే ఆ ట్రిప్ కేవలం వీడియోస్ కోసమే వెళ్ళాను. సో, ఇంకా ఇలా ముసుగు వేసుకొని కంప్లీట్ చేసుకొని వచ్చామనమాట. ఒక 1 వీక్ తర్వాత బెంగుళూరు వచ్చిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళైతే పిన్స్ తీశారు. ఇంకేమి ప్రాబ్లమ్ లేదనే చెప్పారనమాట. సో, ఇదన్నమాట స్టోరీ. ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే అదంతా కూడా గుర్తొచ్చింది. ఆ రోజు ఇవన్నీ చూడడానికైతే కుదరలేదు. మనకి ఏమి తెలియని ప్లేస్ ఎవరు తెలీదు. అక్కడ ఎవరు తెలియని కూడా తెలీదు మొత్తానికి. అలా సమయానికి హాస్పిటల్‌కైతే వెళ్ళడం అన్నీ అయిపోయాయి. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న కెఫే గూడా ఉంటుందనమాట. ఇలా ట్రైన్‌లోనే ఉంటుందది. అండ్ అలాగే ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ అయితే ఉంటదనమాట. ఇదొచ్చేసి ఫ్రీనే ఉంటుంది. 2 రౌండ్స్ అయితే వేస్తుందనమాట. ఇక్కడున్న ఈ చిన్న ప్లేస్‌లోనే జస్ట్ ఒక 2 రౌండ్స్ అయితే వేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్నదొచ్చేసి ఆడియో విజువల్ రూమ్ హోయస్లా హౌస్ అనమాట. సో, ఇక్కడ కూడా కొన్ని ఓల్డ్ ఇమేజెస్ అయితే డిస్‌ప్లేలో ఉంటాయి. అలాగే ఇక్కడొచ్చేసి ఆపరేటింగ్ గ్యాలరీ అంటే దానికి సంబంధించినవన్నీ గూడా ఇక్కడ డిస్‌ప్లే అయితే చేశారనమాట. అలాగే ఫైనల్‌గా ఎగ్జిట్‌లో ఒక షాప్ కూడా ఉంటుంది. మంచి వెరైటీ ఐటెమ్స్ అయితే ఉంటాయి. గిఫ్టింగ్ పర్పస్‌కి బావుంటాయి ఇవి. సో, ఇదన్నమాట మ్యూజియం స్టోరీ. సో, మీలో ఎవరైనా ఈ మ్యూజియం విజిట్ చేశారా? అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.